వద్దురా సోదరా ఈ పెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఎందుకు ఈ లైన్ పాడాను అనుకుంటున్నారా? ఈ మూవీ కోర్ పాయింట్ అయితే ఇదే. ఈ లైన్ మీద ఉంటుంది. నిజానికి ఈ మూవీ తమిళ్లో జూలై 25న రిలీజ్ అయింది. ఒక 1 వీక్ గ్యాప్ తీసుకొని తెలుగులో రిలీజ్ చేశారు ఈరోజు. ఇంకా రీజన్ ఏంటి అనేది నాకు తెలియదు. ఇంకా మూవీ ఎలా ఉంది అనే విషయానికొస్తే నచ్చింది గైస్ మూవీ నాకైతే. డైరెక్టర్ తీసుకున్న కోర్ పాయింట్ ఏదైతే ఉందో అది కామెడీ జోనర్కి సంబంధించింది. అండ్ ఈ సినిమాలో కామెడీ వర్కౌట్ అయ్యిందా అంటే ఎస్, అబ్సల్యూట్ వర్కౌట్ అయ్యింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఫేమస్ పరోటా మాస్టర్గా హోటల్ రన్ చేస్తున్న మన హీరోకి రాణి అనే అమ్మాయితో పెళ్ళవుతుంది. అండ్ పెళ్ళైన కొంతకాలానికే వీళ్ళు విడిపోవాలనుకుంటారు. అసలు వీళ్ళు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు, వీళ్ళ మధ్యలో ఏం జరిగింది, చివరకు వీళ్ళు కలిసారా లేదా అనేది స్టోరీ లైన్. ఇటువంటి స్టోరీ లైన్ అనేది చాలా ఓల్డ్ టెంప్లెట్. ఆల్రెడీ మనకి ఇటువంటివి చాలానే చూసాం. ఇక్కడ డైరెక్టర్ ఎక్కడ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలంటే కామెడీ పోర్షన్. కామెడీ అనేది చాలా దగ్గర వర్కౌట్ అయింది నాకైతే. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే వెళ్తుంది, క్యూట్ అండ్ స్వీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య క్లాష్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కామెడీ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా బాగానే వెళ్తుంది అలా అలా. వన్స్ క్లైమాక్స్కి వెళ్ళాక ఎమోషనల్గా ఎండ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ది టెక్నికాలిటీస్, కెమెరా వర్క్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. అండ్ కమింగ్ టు ది మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్. అండ్ ఫన్ మూమెంట్స్లో వచ్చే ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో చాలా సిచ్యువేషనల్ మ్యూజిక్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా ఇంటర్వెల్కి ముందు వచ్చే 2 సాంగ్స్ బాగున్నాయి. ఇంకా ఈ సినిమాలో మైనస్ గురించి మాట్లాడుకుంటే విజయ్ సేతుపతి ఫ్యాన్స్ అయితే బాగా డిసప్పాయింట్ అవుతారు. అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు, ఫైట్ సీక్వెన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ కోరుకుంటారు. ఇందులో అవి ఏముండవు. స్వీట్ అండ్ క్యూట్గా వెళ్తుంది మూవీ మొత్తం. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా ఎక్కేస్తుంది మూవీ. ఎస్పెషల్లీ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. పెర్ఫార్మెన్స్ వైజ్ మాట్లాడుకుంటే విజయ్ సేతుపతి మదర్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆ క్యారెక్టర్ అయితే చాలా ఫన్ క్రియేట్ చేసింది. నాకు బాగా నచ్చింది ఆ క్యారెక్టర్. ఇంకా నిత్య మేనన్ యాజ్ యూజువల్ బాగా చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. అండ్ యోగిబాబు క్యారెక్టర్ యాజ్ యూజువల్ చింపేశారు ఆయన అయితే. అండ్ ఇట్స్ ఎ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎక్కడ అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ యూజ్ చేయలేదు. ఫ్యామిలీతో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు కనుక ఈ మూవీని చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ సార్ అండ్ మేడం. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, రీచ్ కూడా వస్తుంది, కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకసారి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.